వెల్కమ్ బ్యాక్ టు మూవీ అండ్ తెలుగు. కొత్తగా వచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. ఆల్రెడీ 10K దగ్గరలో ఉన్నాం. ఇయర్ ఎండ్ అయిపోయినప్పుడు కంప్లీట్ చేసేయండి. సబ్స్క్రైబ్ మర్చిపోద్దు. లెట్స్ బిగిన్ ద షో. పుష్ప 1 ది రైజ్, పుష్ప 2 ది రూల్, కానీ ఇప్పుడు పుష్ప 3 ద ర్యాంపేజ్ ఉందని ఆల్రెడీ అనౌన్స్ చేశారు. మనకి పుష్ప 2 క్లైమాక్స్ లో కూడా అది క్లియర్ గా చెప్పారు. అసలు పుష్ప 3 లో ఏం జరగబోతుంది, పుష్ప 3 ఎలా ఉండబోవచ్చు అనేది మనం మొత్తం 3 థియరీలు తయారు చేసాం. థియరీ నెంబర్ 1, పుష్ప 2 క్లైమాక్స్ బట్టి ఇంకా పుష్ప 2 లో జరిగిన విషయాలు బట్టి పుష్ప 3 ది ర్యాంపేజ్ ఎలా ఉండబోతుందో చెప్పడానికి ఒక థియరీ తయారు చేసాం. అదే కాకుండా 1 year బ్యాక్ అల్లు అర్జున్ బర్త్డే కి ఒక ట్రైలర్ రిలీజ్ అయింది పుష్పకి సంబంధించింది. వేర్ ఈజ్ పుష్ప అనే ట్రైలర్ ఇది. అందులో మీకు గుర్తుందో లేదో, ఒక పులి వస్తుంది, తర్వాత వెంటనే అల్లు అర్జున్ కూడా చూపిస్తారు. పులి ఒక అడుగు వెనక్కి వేసిందంటే 10 అడుగులు ముందుకు వేయడానికి ఇలాంటి డైలాగులు కూడా ఆ ట్రైలర్ లో చూపించారు. సో ఈ ట్రైలర్ బట్టి కూడా అసలు పుష్ప 3 ఎలా ఉండబోతుంది అనేది ఒక థియరీ తయారు చేసాం. 3వ థియరీ కూడా ఉంది. అదేంటంటే ఈ పై 2 థియరీలను మిక్స్ చేసి మిక్సీలో వేసి కలిపి కొడితే వచ్చిన ఒక హైబ్రిడ్ థియరీయే ఈ థియరీ నెంబర్ 3. సో థియరీ నెంబర్ 1, పుష్ప 2 ది రూల్ ఎలా ఎండ్ అయింది, పార్ట్ 3 కి లీడ్ ఏంటి, కీ పాయింట్స్ ఏంటి ఒక్కసారి చూద్దాం. మనం చూసుకుంటే పుష్ప 2 క్లైమాక్స్ లో పుష్పరాజ్ ఇంకా బ్రదర్స్ కూడా కలిసిపోయారు. కాన్ఫ్లిక్ట్ కూడా స్టార్ట్ అయింది. ఎందుకంటే పుష్ప 2 ప్రీ క్లైమాక్స్ లో పుష్పరాజ్ జగపతి బాబు బ్రదర్ ని ఇంకా ఆ బ్రదర్ కొడుకుని చంపేస్తాడు. సో ఇదే పార్ట్ 3 కి లీడ్ అనమాట. ఎందుకంటే ఇక్కడ జగపతి బాబు పగతో రగిలిపోతున్నాడు. సేమ్ పుష్ప పార్ట్ 1 ఎండింగ్ లో బన్వర్ సింగ్ షెకావత్ ఎలాగైతే అవమానంతో రగిలిపోయాడో ఇక్కడ జగపతి బాబు పగతో రగిలిపోతున్నాడు. నెక్స్ట్ మనకు బన్వర్ సింగ్ షెకావత్ అనగానే ఎర్ర చందనం గొడవలో సూసైడ్ చేసుకున్నట్టు మనకి సినిమాలో చూపించారు. అంటే మంటల్లో కాలిపోయినట్టు అది చూపించలేదు కానీ జస్ట్ సూసైడ్ చేసుకున్నాడు అని ఇండికేషన్ ఇచ్చేలాగైతే ఆ గొడవను తగలబడిపోవడం చూపించారు. సో బన్వర్ సింగ్ షెకావత్ చచ్చిపోయాడని మనం కన్ఫర్మ్ చేసుకోవాలంటే మనకి కాలిన డెడ్ బాడీ అయినా చూపించాలి, అట్లీస్ట్ మంటల్లో తగలబడ్డమైనా చూపించాలి. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. సో దీని తర్వాత పుష్పరాజ్ అన్న కూతురు పెళ్లికి ఒక గిఫ్ట్ అయితే వచ్చింది. అది టైం బాంబ్ అన్నట్టుగా మనకు చూపించారు. అండ్ ఆ పెళ్లిలోనే మన పుష్పరాజ్ అండ్ ఫ్యామిలీ సపర్వారి సమేతంగా అక్కడ కనబడుతుంది ఆ కళ్యాణ మండపంలో, ఇన్క్లూడింగ్ శ్రీవల్లి. వెంటనే ఒక లాంగ్ షాట్ ఒకటి చూపించారు. అంటే కళ్యాణ మండపాన్ని లాంగ్ షాట్ నుండి చూపించి ఒక ఎనానిమస్ పర్సన్ రిమోట్ కంట్రోల్ తో కళ్యాణ మండపాన్ని బాంబు లగాదంగా చేశాడు. సో ఎనానిమస్ పర్సన్ బన్వర్ సింగ్ షెకావత్ అయి ఉండొచ్చు. చచ్చినోడు ఎలా బయటకు వచ్చాడు అని అడగొద్దు, ఎందుకంటే మనకి బన్వర్ సింగ్ షెకావత్ చచ్చిపోవడానికి కన్ఫర్మేషన్ లేదు కాబట్టి ప్రస్తుతానికి ఎనానిమస్ పర్సన్ ని బన్వర్ సింగ్ షెకావత్ అనుకుందాం. ఎందుకంటే అక్కడ గోడౌన్ తగలబడడానికి ముందు బ్రహ్మాజీ అక్కడ నుండి తప్పించుకుని పారిపోయాడు. సో అక్కడ ఏదైనా జరిగి ఉండొచ్చు. ఒకవేళ బ్రహ్మాజీ బన్వర్ సింగ్ షెకావత్ ని కాపాడి ఉండొచ్చు, ఇంకా ఏదైనా జరిగి ఉండొచ్చు. అసలు ఇదంతా ఎందుకు, ఆ ఎర్రచంద్రం గోడౌన్ తగలబడ్డం ఇదంతా కూడా బన్వర్ సింగ్ కల్లో వచ్చింది అనుకోండి. ఇదంతా నిజం కాదు, జస్ట్ బన్వర్ సింగ్ ఒక డ్రీమ్ వచ్చిందని చూపిస్తాడేమో సినిమాలో. మీరు నమ్మరా? నమ్మాలి, నమ్మితేరాలి. ఎందుకంటే పుష్ప 2 ది రూల్ లో పుష్పరాజ్ ఎంట్రీ సీన్ ఏదైతే ఉందో జపాన్ పోర్ట్ లో, అక్కడ పుష్పరాజ్ ఫైటింగ్ అంతా చేయడం ఇదంతా చూపించాక సింపుల్ గా ఇదంతా కూడా పుష్పరాజ్ కల్లో జరిగింది అన్నట్టు మనకు చూపించారు. అప్పుడు మీరు నమ్మారు కదా, ఇదేం లవ్ డాలో లాజిక్ అని మీరు అనుకోకండి. అక్కడ మాత్రం ఈ లడ్డూలో లాజిక్స్ ఆలోచించరు మీరు. ఇంకో విషయం ఏంటంటే అక్కడ బన్వర్ సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు అని మనకు డౌట్ వచ్చే విధంగా మన లెక్కల మాస్టర్ చేశాడు. ఇదంతా ఒక స్క్రీన్ ప్లే టెక్నిక్ అంతే, ఇంకేం కాదు. అలాగే ఇప్పుడు ఆ బాంబు లగాదంగా చేసిన ఎనానిమస్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ ఎనానిమస్ పర్సన్ నే కాసేపు మనం ఎనానిమస్ బన్వర్ సింగ్ షెకావత్ అనుకుందాం. ఒకవేళ ఈ ఎనానిమస్ బన్వర్ సింగ్ షెకావత్ నిజంగానే బాంబు లగాదంగా చేశాడు అనుకోండి ఆ రిమోట్ తో, పుష్పరాజు అండ్ ఫ్యామిలీ మొత్తం చచ్చిపోతారు. సో హీరో చచ్చిపోతే ఇంకా పార్ట్ 3 పార్ట్ 4 ఏముంటాయి? ఉండవు. నెక్స్ట్ పార్ట్ ముందుకెళ్లాలంటే హీరో బతికే ఉండాలి అక్కడ. పోనీ ఆ బాంబు లగాదంగా ఇన్సిడెంట్ లో పెద్ద పుష్పరాజ్ చచ్చిపోయాడు, చిన్న పుష్పరాజ్ బతికి పార్ట్ 3 లో ఈ చిన్న పుష్పరాజే పెద్ద పుష్పరాజుగా మారి ఈ విలన్లందరి మీద పగ తీర్చుకున్నాడు అని అనుకున్నా కూడా ఆ ఛాన్స్ కూడా లేదు. ఎందుకంటే శ్రీవల్లి కూడా అదే మ్యారేజ్ లో ఉంది. సో ఆ పెళ్లి జరుగుతున్నప్పటికీ శ్రీవల్లి ప్రెగ్నెంట్ కాబట్టి చిన్న పుష్పరాజు కూడా శ్రీవల్లి కడుపులోనే అట్ ది సేమ్ టైం అదే కళ్యాణ మండపంలో ఉన్నాడు. సో ఎనానిమస్ బన్వర్ సింగ్ షెకావత్ రిమోట్ కంట్రోల్ తో కళ్యాణ మండపాన్ని బాంబు లాగాదంగా చేయటం అనేది నిజం కాదు. ఇట్స్ ఆల్సో స్క్రీన్ ప్లే టెక్నిక్. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న డేటాతో పార్ట్ 3 లో ఏం జరగబోతుందో ఈజీగా గెస్ చేయొచ్చు. ఏముంది, జగపతి బాబు తన బ్రదర్ కొడుకుని చంపినందుకు రివెంజ్ తీసుకోవాలి పార్ట్ 3 లో. ఆ ఎనానిమస్ బన్వర్ సింగ్ షెకావత్ కూడా తనకు జరిగిన ఇన్సల్ట్ కి పుష్పరాజు మీద పగ తీర్చుకోవాలి. సో శత్రువుకు శత్రువు ఈజ్ఈక్వల్ టు మిత్రువు అనే సిద్ధాంతం ప్రకారం బన్వర్ సింగ్ షెకావత్ ప్లస్ జగపతి బాబు ఈజ్ఈక్వల్ టు పుష్పరాజు మీద రివెంజ్ తీసుకోవడం. అంటే పార్ట్ 3 లో ఈ బన్వర్ సింగ్ షెకావత్ జగపతి బాబుతో కలిసిపోయి పుష్పరాజ్ తో రివెంజ్ తీసుకునే ప్లాన్ అయితే చేస్తాడనమాట. దానికి తోడు రావు రమేష్ మీద కూడా నాకు ఎందుకో గానీ తేడా కొడుతుంది. ఒకవేళ రావు రమేష్ ఏమైనా పుష్పరాజుకి వెన్నుపోటు పొడుస్తాడా అని ఒక చిన్న డౌట్. నువ్వు ఇలాగే చెప్తావు అని అనుకోవద్దు, నేనేది లాజిక్ లేకుండా చెప్పను. ఇప్పుడు పార్ట్ 2 లో మాకేం చూపించారు, మంగళం సీన్ కి సిండికేట్ ని హ్యాండ్ ఓవర్ చేయమని సిండికేట్ మెంబర్స్ అందరూ ప్రెజర్ తీసుకొచ్చారా. అలా ప్రెజర్ తీసుకురాగానే రావు రమేష్ ఓకే చెప్పేసి బన్వర్ సింగ్ షెకావత్ కి పుష్పరాజ్ చేత సారీ చెప్పించడానికి ఈ రావు రమేష్ రెడీ అయ్యాడా లేదా? ఇప్పుడు అలా కాకుండా ఆ సిండికేట్ మెంబర్స్ ని అపోజ్ చేసి లేదు పుష్పరాజే సిండికేట్ లీడర్ గా ఉంటాడని రావు రమేష్ ఎందుకు చెప్పలేపాడు? ఎందుకంటే సింపుల్ గా చెప్పాలంటే రావు రమేష్ గోడ మీద పిల్లి అంటాడు, పక్కా అవకాశవాది. సో అక్కడ జరిగిన ఇష్యూ బట్టే మనకు రావు రమేష్ స్టాండ్ ఎటువైపు ఉందో క్లియర్ గా అర్థమైపోతుంది కదా. సో వీళ్ళందరికీ తోడు మంగళం సీన్ అండ్ వైఫ్ కూడా పుష్ప
పుష్పరాజ్కి ఆపోజిట్ గా ఈ కుట్రలు అవి చేస్తుంటారు యాజ్ యూజువల్ గా. ఎందుకంటే మంగళం సీన్ పుష్పరాజ్ నుంచి ఎలాగైనా సిండికేట్ లాక్కోవాలి, అది మంగళం సీన్ కున్న టాస్క్. దాని వల్లే పుష్పరాజ్ మీద మంగళం సీన్ అండ్ వైఫ్ ఈ కుట్రలు అవన్నీ చేస్తుంటారు, అది మీకు అందరికీ తెలిసిన విషయమే. సో ఇది ద పుష్ప పార్ట్ 3 ద ర్యాంపేజ్ ఫస్ట్ థియరీ. ఇప్పుడు సెకండ్ థియరీ ఏంటో చూద్దాం. అల్లు అర్జున్ బర్త్డేకి ఏదైతే రిలీజ్ అయిన ట్రైలర్ ఉందో వేర్ ఈజ్ పుష్ప అనే ట్రైలర్, దాన్ని బట్టే మనం ఇప్పుడు ఈ థియరీని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ వేర్ ఈజ్ పుష్ప అనే ట్రైలర్ ఏదైతే ఉందో అందులో చాలా సీన్లు అయితే పుష్ప 2 లో అయితే లేవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ సర్చ్ ఆపరేషన్ గానీ, ఆ పులి అడవిలో తిరిగే సీన్, అక్కడ పుష్పరాజ్ ఎంట్రీ సీన్, ఇవన్నీ కూడా మనకి ఏవి కూడా పుష్ప 2 లో కనిపించలేదు. ఇలా ఎందుకు జరిగిందో ఇప్పుడు చెప్తాను. లెక్కల మాస్టర్ సుకుమార్ ఏదైతే వేర్ ఈజ్ పుష్ప అనే ట్రైలర్ రిలీజ్ చేశాడో అది యాక్చువల్ గా పుష్ప 2 లో రావాల్సిన స్టోరీ. కాకపోతే వేర్ ఈజ్ పుష్ప ఏదైతే ఉందో అది పార్ట్ 3 కి షిఫ్ట్ చేశాడు మన లెక్కల మాస్టర్. ఇదంతా ఎందుకు చేయడం అంటే అగైన్ ఇది కూడా ఒక డైవర్షన్ స్ట్రాటజీ. అంటే మనకు ఒక ఫాల్స్ ట్రైలర్ చూపించినప్పుడు ఆ ట్రైలర్ ప్రకారం ఆడియన్స్ ఒక స్టోరీని ప్రిడిక్ట్ చేస్తారు. సో ఆల్రెడీ ప్రిడిక్ట్ చేసిన స్టోరీని థియేటర్ లో ఆడియన్స్ చూసినప్పుడు ఇంకా హైప్ ఏముంటది. సో పుష్ప 2 మూవీలో లేని సీన్స్ అన్ని కూడా వేర్ ఈజ్ పుష్ప ట్రైలర్ లో చూపించి ఆడియన్స్ ని పక్కాగా డైవర్ట్ చేశాడు మన లెక్కల మాస్టర్. సో ఇప్పుడు వేర్ ఈజ్ పుష్ప ట్రైలర్ చూసిన ఆడియన్స్ కి థియేటర్ లో అన్ఎక్స్పెక్టెడ్ స్టోరీతో సర్ప్రైజ్ చేయడమే ఈ టెక్నిక్. సో ఇప్పుడు వేర్ ఈజ్ పుష్ప 2 ట్రైలర్ ప్రకారం పుష్ప 3 ఎలా ఉండబోతుందో ఒక థియరీ చెప్తాను. సో వేర్ ఈజ్ పుష్ప ట్రైలర్ ప్రకారం పుష్పరాజ్ ని జైల్లో పెడతారు. తర్వాత పుష్పరాజ్ జైలు నుంచి తప్పించుకోవడం, అలా తప్పించుకున్నాడు ఆ శేషాచలం అడవుల్లోకి పారిపోవడం, ఇవన్నీ కూడా మనకి ట్రైలర్ లో చూపించారు. సో గవర్నమెంట్ కూడా పుష్పరాజ్ కోసం వెతకడానికి ఒక సర్చ్ ఆపరేషన్ కూడా స్టార్ట్ చేయడం, ఫారెస్ట్ లో పుష్పరాజ్ చేసుకున్న షర్ట్ రక్తంతో తడిసి దొరకడం, అదే కాకుండా ఆ షర్ట్ కి 8 బొక్కలు పడడం, అంటే ఆ బొక్కలన్నీ కూడా బుల్లెట్ కారణంగా పడ్డాయి. ఇదంతా కూడా మనకి పార్ట్ 3 లో రాబోతుంది. సో ఈ షర్ట్ దొరకడం, అది కూడా రక్తంతో ఉండడం, ఇవన్నీ చూశాక పుష్పరాజ్ చనిపోయాడని అందరూ ఫిక్స్ అయిపోతారు. సో పుష్పరాజ్ చనిపోయాడనే విషయం తెలుసుకున్న జనం ఆ చిత్తూరులో అల్లర్లు సృష్టించడం ఇవన్నీ చేస్తుంటారు ఈ పుష్పరాజ్ మద్దతుదారులు అంటే పుష్పరాజ్ ఈ స్మగ్లింగ్ అంతా చేసి సంపాదించిన డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బుతో ఆ ఏరియాలో ఉన్న పేదలకి సోషల్ సర్వీస్ చేయడం, ఇలాంటివన్నీ కూడా మనకి ఈ నెక్స్ట్ పార్ట్ లో చూపిస్తారు. సో అందుకే పుష్పరాజ్ చనిపోయాడు అనే విషయం తెలుసుకోగానే అక్కడ ఉన్న మద్దతుదారులంతా ఒక నెల రోజుల పాటు ఈ అల్లర్లన్నీ కూడా కొనసాగిస్తారు. సో ఆ ఏరియాలో 144 సెక్షన్ కూడా విధిస్తారనమాట. సో ఇప్పుడు అసలు మ్యాటర్, ఈ తప్పించుకున్న పుష్పరాజు ఎందుకు చైనా పారిపోయాడా, జపాన్ పారిపోయాడా, రష్యా పారిపోయాడా, ఇలాంటివన్నీ కూడా ఈ పార్ట్ లో మనకు చూపిస్తారు. సో ఇలా విదేశాలకు పారిపోయిన పుష్పరాజు అక్కడ నుంచి సిండికేట్ ని కూడా కొన్ని రోజులైతే రన్ చేస్తాడు. ఫైనల్ గా ఇండియాకు వస్తాడు. సో ఇలా ఇండియాకు వచ్చిన పుష్పరాజ్ కి బన్వర్ తో మళ్ళీ కాన్ఫ్లిక్ట్ ఉంటది. ఇది థియరీ నెంబర్ 2. ఇక థియరీ నెంబర్ 3 అదే మన హైబ్రిడ్ థియరీ. అంటే వేర్ ఈజ్ పుష్ప ట్రైలర్ అండ్ పుష్ప 2 క్లైమాక్స్ ఈ రెండింటి నుండి అబ్జర్వ్ చేసిన విషయాలు బట్టి పుష్ప 3 ర్యాంపేజ్ లో ఏం జరగబోతుందో చూద్దాం. సో పుష్ప 2 క్లైమాక్స్ లో సస్పీషియస్ బన్వర్ సింగ్ రిమోట్ తో బాంబు లగాదంగా చేశాడు. బట్ అక్కడ మనకి బ్లాస్ట్ అయిన విజువల్స్ ఏవైతే చూపించారో ఆ విజువల్స్ లో మనకు చూపించింది అయితే ఖచ్చితంగా కళ్యాణ్ మండపం అయితే అయ్యి ఉండదు. ఎందుకంటే కళ్యాణ్ మండపం బ్లాస్ట్ చేస్తే పుష్ప అండ్ ఫ్యామిలీ చచ్చిపోతారు. అలా అయితే ఇక పార్ట్ 3 ఎలా ఉంటది. సో బ్లాస్ట్ జరిగి ఉండొచ్చు, కాకపోతే అది కళ్యాణ్ మండపం కాదు. సో ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు పుష్ప 2 ఓపెనింగ్ సీన్. జపాన్ లో పోర్ట్ సీన్ లో ఫైట్ ఏదైతే ఉందో అదే పుష్పరాజ్ ఆ కంటైనర్ లో ఉండడం ఇదంతా కూడా చూపించారు కదా. సో మన వేర్ ఈజ్ ద పుష్పరాజ్ ఆ ట్రైలర్ లో తప్పించుకున్న పుష్పరాజ్ కొన్ని రోజులు అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళాలి కాబట్టి జపాన్ పారిపోతాడు. ఎందుకంటే అప్పటికే పుష్పరాజ్ కి ఇంటర్నేషనల్ లెవెల్ లో కనెక్షన్స్ అయితే ఉన్నాయి. అక్కడ పుష్పరాజ్ మాల్దీవ్స్ కి వెళ్లి ఎర్రచందనం డీల్ మాట్లాడడం, సముద్రంలో ఎర్రచందనాన్ని శ్రీలంకకి తరలించడం, ఇదంతా మనకు ఆల్రెడీ పార్ట్ 2 లో చూపించారు కాబట్టి ఇంటర్నేషనల్ లెవెల్ లో కూడా పుష్పరాజు సైకిల్ అయితే సంపాదించాడు. సో అలా జపాన్ లో కూడా మనోడు ఎర్రచందనం డాన్ అయితే ఊపు అయితే ఊపుతాడు. ఇక జపాన్ తర్వాత రష్యా, చైనా, మిగతా కంట్రీస్ లో కూడా మనోడు వ్యాపారం అయితే ఎక్స్పాండ్ చేస్తాడు, అదే విస్తరించుకుంటాడు వ్యాపారాన్ని. తర్వాత అక్కడ ఇంకా బాగా డబ్బు సంపాదిస్తాడు, పవర్ కూడా సంపాదిస్తాడు. అలా ఇంకా ధనవంతుడు ఇంకా పవర్ఫుల్ గా తయారైన పుష్పరాజ్ ఇండియాకు వచ్చి జగవత్ బాబు అండ్ అనానమస్ బన్వర్ సింగ్ షెకావత్ అండ్ మంగళం సీను వీళ్ళందరితో కూడా ఒక పెద్ద యుద్ధం చేస్తాడు. ఈ ప్రాసెస్ లో శ్రీవల్లిని విలన్ గ్యాంగ్ లేపేస్తారు. అసలు పార్ట్ 2 లోనే శ్రీవల్లిని లేపేస్తారని అందరూ అనుకున్నారు. అలా అయితేనే సెంటిమెంట్ వర్కౌట్ అవుద్దని అందరికీ తెలుసు. బట్ మన లెక్కల మాస్టర్ ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేశాడు. పార్ట్ 2 లో అయితే శ్రీవల్లిని చంపలేదు, కానీ పార్ట్ 3 లో శ్రీవల్లిని ఖచ్చితంగా లేపేస్తారు. అండ్ ఈ లోపే మనకి జూనియర్ పుష్పరాజు కూడా పుట్టేస్తాడు. శ్రీవల్లిని లేపేయడం, జూనియర్ పుష్పరాజు పుట్టడం ఇదంతా అసలు ఎందుకు అంటే పార్ట్ 2 కన్నా కూడా పార్ట్ 3 లో సెంటిమెంట్ ఇంకా బాగా వర్కౌట్ అవ్వాలంటే లెక్కల మాస్టర్ ఇలానే చేయాలి, తప్పదు. సో ఫైనల్ గా మన కమర్షియల్ రొటీన్ రొట్ట సినిమాలో లాగానే పుష్పరాజ్ విలన్లతో జరిగిన భారీ యుద్ధంలో విజయం సాధిస్తాడు. ఆ విధంగా కథనైతే ముగించేసి కుదిరితే పార్ట్ 4, 5, 6 కూడా స్టార్ట్ చేస్తారు. ఇది థియరీ నెంబర్ 3. సో ఇది టోటల్ గా నా లవ్ డాలో 3 థియరీస్ అన్నమాట. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.